కళ్యాణ్ గారికి మాకింత గౌరవం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఆయన బాటలో మేము నడుస్తామని చెప్పి ఆయనకి మేము పాలాభిషేకం కాదు ప్రాణాలైనా ఇస్తామని చెప్పేసి ఈ రోజున రెల్లీలందరూ కూడా ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులస్తులందరూ కూడా గర్వపడాల్సిన రోజు. ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి అసెంబ్లీలో చట్టసభలో రెల్లి కులస్తుల గురించి మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రెల్లి సంఘం తరపున రెల్లి ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో అతి తక్కువ మంది ఉన్నటువంటి రెల్లి కులస్తుల్ని గుర్తించి వాళ్ళు చేసేటువంటి వృత్తి ఎవరు చేయలేరు. వాళ్ళు ఒక 10 రోజులు కనుక మనకి విధుల్లోకి రాకపోతే ఈ సమాజం అంతా కూడా దుర్గంధంతో అయిపోతా ఉంది. ప్రజలందరూ అనారోగ్య పాలైపోతూ ఉంటారు. వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలకు లేచి సమాజంలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ప్రజలు విసర్జించినటువంటి మలమూత్రాలని చేతులతో తీసేసి సమాజాన్ని శుభ్రపరిచి ప్రజలకు ఆరోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి వాళ్ళు. నెలకి 2 లక్షల రూపాయలు 3 లక్షలు ఇచ్చినా కూడా ఆ వృత్తి ఎవరు చేయలేరు. అలాంటి మహోన్నతమైనటువంటి వర్కర్లు ఎవరు ఉన్నారంటే వాళ్ళు రెల్లి కులస్తులే. వీళ్ళందరినీ కూడా గుర్తించి నేను రెల్లి కులంలో పుడితే బాగుండేది అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైతే నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఆ రోజున రెల్లి కులస్తుల్ని ఈ సమాజం గుర్తించడం మొదలుపెట్టింది. వాళ్ళ కష్టాన్ని గుర్తించడం మొదలుపెట్టారు. వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చింది ఈ సమాజం వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రెల్లి కులస్తుల్లో పుట్టాలని వాళ్ళు చేసినటువంటి పనికి సరైన గుర్తింపు రాదని ఆవేదన చెందారో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రెల్లి గురించి ఆలోచిస్తా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నటువంటి వ్యక్తులు ఎలాంటి గుర్తింపు లేనటువంటి జాతి ఏదంటే రెల్లి జాతి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరి గురించి చట్టసభలో మాట్లాడి వాళ్ళకు కూడా రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీలో చేర్చాలని వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలని చెప్పేసి శాసనసభలో అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ గౌరవాన్ని మరింత ఇమడించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెల్లి నాయకులు సోమి ఉదయ్ గారి ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు గారి ఆధ్వర్యంలో 21వ డివిజన్లో ఉన్నటువంటి రెల్లి కాలనీలో ఈ రోజున ఆ పవన్ కళ్యాణ్ గారికి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఆ రెల్లి మహిళలందరూ కూడా ఈ రోజున పాలాభిషేకం జరిగింది. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మాకింత గౌరవం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఆయన బాటలో మేము నడుస్తామని చెప్పి ఆయనకి మేము పాలాభిషేకం కాదు ప్రాణాలైనా ఇస్తామని చెప్పేసి ఈ రోజున రెల్లీలందరూ కూడా ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయం. అలాగే రాష్ట్రంలో ఇప్పుడు వరకు 130,000 మంది రెల్లి కులస్తులు అని చెప్పి సమాచారం ఉంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొక విన్నపం చేస్తా ఉన్నాం. రెల్లి సంఘానికి సంబంధించినటువంటి సంఖ్యని మరొకసారి పునఃసమీక్షాలని మరి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో అనే ఒక ఆలోచన అయితే ఉంది రెల్లి జాతిలో. కొన్ని జిల్లాలో ఎక్కువ మంది ఉండొచ్చు, అలాగే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు ఉన్నారు. పారిశుద్ధ కార్మికుల్లో ఎక్కువ శాతం మంది వాళ్ళే ఉన్నారు. కాబట్టి మరొకసారి ఏదైతే ఈ యొక్క కమిటీలు ఉన్నాయో వాళ్ళు రెల్లి జాతుల గురించి ఆలోచించి మరొకసారి ఆ జనాభా సంఖ్యను గుర్తించి వాళ్ళకి తగిన విధంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.